ఈ రోజున మనం దేన్ని వెంబడిస్తున్నాం? దేన్ని వెంబడిస్తామండి? ఆస్తుల వైపు వెంబడిస్తుంటాం, మన అంతస్తుల వైపు వెంబడిస్తుంటాం, ధనం వైపు వెంబడిస్తుంటాం, డబ్బుల వైపు వెంబడిస్తుంటాం, అదేవిధంగా ప్రయాస కూడా పడుతూ ఉంటాం. బట్ ఈ రోజున ఈ దినం నేను చెప్పే విషయం ఏమిటంటే, మరి ఆస్తుల వైపు అంతస్తుల వైపు మనం వెంబడించకుండా దేవుని వైపు మనం వెంబడిస్తే దేవుడే మనకి ఇవన్నీ ఇస్తాడండి. ఎందుకంటే బైబిల్ వాక్యం కూడా సెలవిస్తుంది కదా, మొదటగా నా నీతిని రాజ్యాన్ని మొదటగా వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏవన్నీ మన దేనికోసమైతే మనం ప్రయాసపడతామో, దేనికోసమైతే మనం తపన పడతామో అవన్నీ దేవుడే ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. బట్ ఈ రోజున మన దేవుని కాదని ఆస్తుల వైపు మరి అదేవిధంగా అంతస్తుల వైపు వెంబడిస్తే ప్రయాసపడితే బట్ అందులో ఏ ఒక్కటి కూడా మన ప్రాణాలు కాపాడలేదు, రక్షించలేదు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒక ప్రాంతంలో ఒక పర్సన్ ఇల్లు కడదామని నిర్ణయించుకోండు. ఆ ఇల్లు కూడా ఏ విధంగా అంటే ఒక అద్భుతమైన రీతిలో ఒక అద్భుతమైన డిజైన్గా మోడల్గా కడదామని నిర్ణయించుకోండు. అలాగా నిర్ణయించుకొని ఆ ఇల్లు కట్టడం ప్రారంభించుండు. అలాగా దినాలు గడిచిన కొద్దీ, రోజులు గడిచిన కొద్దీ ఆ ఇల్లు ప్రారంభం అయితేనే ఉంది, రెడీ అవుతుంది. బట్ ఒక రోజు వచ్చినప్పటికీ ఆ ఇల్లు మొత్తం రెడీ అయ్యి ఒక మోడల్గా డిజైన్గా ఆ ఇల్లు మొత్తం రెడీ అయ్యి అక్కడ ఉంది. ఆ ఆనందంతో ఆ ఇంటి ఒక ఓనరు తనకున్న బంధుమిత్రులు మన స్నేహితులందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ చేసి ఆ ఇంటి ఒక ఓనరు తనకున్న బంధుమిత్రులు మన స్నేహితులందరూ ఆ ఇంటి వద్దకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఇంటి ఒక ఓనరు మొదటగా ఇంటిలోకి వెళ్దాం అనుకొని తన ఇంటికి గేటు కట్టి ఉన్న రిబ్బన్ కట్ చేసి ఇంటిలో పలకి ఒక అడుగు వేద్దాం అనుకున్న సమయంలో సడన్గా తనకు హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోయాడు. బట్ ఇందులో వాస్తవం ఏమిటంటే, తన అనుకున్న రీతిలో ఇల్లు మాత్రం కట్టుకోగలిగిండు, మోడల్గా కట్టుకోగలిగింది. కానీ బట్ ఆ ఇల్లు మాత్రం తన ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయిందండి. ఏం లాభం అండి?